హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఈ సంక్రాంతికి మనము నోముకుంటాము, భోగి పళ్ళు పోసుకుంటాము, భోగి మంటలు వేసుకుంటాము. ఉత్తరాయణం వచ్చింది కదా, ఉత్తరాయణం వచ్చింది కాబట్టి మనందరం నోముకొని అందరికీ పంచి పెట్టుకుంటాం కదా. ఈసారి నేను చాలా వెరైటీ నోముకుంటున్నా అండి. ఆ వెరైటీ నోముకునే నోము గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. యూనివర్స్ లో మనందరినీ కాపాడటానికి ఒక 5 శక్తులు ఉన్నాయండి. 5 శక్తులనే పంచభూతాలు అంటాము. పంచభూతాల నోము అయితే నేను నోముకుంటున్నా అండి. ఇది ఏ విధంగా నోముకుంటున్నా మీకు పేరు చెప్పగానే అనిపిస్తుంది కదా. పంచభూతాల్లో మొదటిది ఆకాశం. మన ఇంట్లో మనము కాపాడుకోవటానికి 7 అడుగుల ఎత్తు మీద ఉన్న సీసీ కెమెరాలే మన ఇంట్లో ఎన్ని సాక్ష్యాలని మనకి తెలిసేలా చేస్తున్నాయి కదా. సీసీ కెమెరాలు మనకు అందనంత ఎత్తులో ఉన్న ఆకాశము ఇంకెన్ని రహస్యాలని మనకి చెప్పగలదు. మన సీసీ కెమెరాలే ఇంత మనకి అవకాశం ఇచ్చినప్పుడు ఆకాశం ఎన్నైనా చెప్పగలదు. మన అద్దం లాంటి మనసుకి ఆకాశం సాక్ష్యం. ఆకాశానికి చిహ్నంగా నేను అద్దాన్ని నోముకుంటున్నాండి. ఈ అద్దాన్ని నోముకోవటం వల్ల మనకి చాలా చాలా పుణ్యం కలుగుద్దండి అద్దంతో. నెక్స్ట్ మనకి పంచభూతాలలో రెండవది నీరండి. నీరంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉన్నారు. నీరు గురించి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా మనకి చాలా తెలుసు. కానీ కన్నీటిలో ఉన్న బాధ మాత్రం ఎవరికి తెలియదు. కన్నీరు వచ్చింది అంటే మనం ఎంత బాధపడ్డట్లో లెక్క. అలాంటి కన్నీరు మన జీవితంలో కనుమరుగు అయిపోవటానికి నేను పవిత్ర గంగా జలమును పెట్టుకొని నోముకుంటున్నా అండి. ఈ పవిత్ర గంగా జలమును నోముకోవటం వల్ల మనకి వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి అండి. నెక్స్ట్ మూడవది అగ్ని. మనం దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం కదా. ఏ పని చేయాలన్నా మొదట మనము దీప ప్రజ్వలన చేస్తాము. మన జీవితంలో చీకటిని పారదోరి వెలుగుని నింపాలి అని నేను దీపాలను నోముకుంటున్నాండి. ఇలాంటి దీపాలను నోముకోవటం వల్ల మనకు వచ్చే ఫలితం అయితే చాలా అద్భుతం అండి. పంచభూతాల్లో 4వది గాలి. మనము భూమి మీదకి వచ్చిన ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ నుంచే మనకి గాలి అవసరము. గాలి అంటే వాయువు. వాయువు లేని మనం బతకలేము. ఈ వాయువుకి సాక్ష్యంగా నేను సాంబ్రాణి బకెట్స్ ని నోముకుంటున్నా అండి. ఈ సాంబ్రాణి పొగని నోముకోవటం వల్ల మనకు వచ్చే ఫలితం అయితే చాలా అత్యద్భుతం అండి. ఇక లాస్ట్ భూదేవి అంటే కన్న తల్లితో సమానం కదా. ఆ భూదేవి ఏదైనా సృష్టించగలదు. అదే విధంగా మనం కూడా ఏదైనా సృష్టించగలిగే శక్తిని ఇవ్వమని భూమికి సాక్ష్యంగా నేను బియ్యంని నోముకుంటున్నా అండి. ఈ విధంగా 5 రకాలు ఇట్లా ప్లేట్ లో పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని మనం చేసుకొని ఇది పంచభూతాలకు సాక్షిగా నేను చేసుకుంటున్నా. ఇవి ఒక ముత్తైదుకి ఇవ్వాలండి. నాకు వచ్చిన థింకింగ్ ప్రకారం నేను ఈ 5టిని పంచభూతాలకు సాక్షిగా నోముకుంటున్నా. మీకు ఇంకేమన్నా వేరే ఏమన్నా వస్తే నాకు కామెంట్ చేయండి. అసలు మంచిగా ఉందా ఈ నోము అన్నది కూడా కామెంట్ చేయండి. ఇట్లు మా శైలజ మాసెట్. ఈసారి సంక్రాంతి మంగళవారం వచ్చింది కదా అని నవదుర్గల నోముకున్నా అండి. నవదుర్గల్లో ఫస్ట్ బాలా త్రిపుర సుందరికి పండ్లు పెట్టుకున్నా అండి. ఈ విధంగా 9 దుర్గలకి మహాలక్ష్మికి కాయన్స్ తులసి దళాలు పెట్టుకున్నా. గాయత్రి మాతకి జంజాలు పెట్టుకున్నా. మంగళగౌరికి పసుపు కుంకుమలు పెట్టుకున్నా. లలితామాతకి పూలు పెట్టుకున్నా. ఈ విధంగా 9 దుర్గలకి 9 రకాలు నోముకున్నా. 9 రకాలు ఒక ప్లేట్ లో పెట్టి 9 మంది ముత్తైదులకు ఇవ్వాలండి ఈ నోము. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి బాగుందని. నవదుర్గల నోము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి నేను చాలా మంచి అద్భుతమైన నోము నోముకుంటున్నా అండి. ఏం లేదండి, చాలా ఈజీ. మనకి కొబ్బరి అంటే చాలా శుభప్రదం. ఏ ఫంక్షన్ చేసినా ఏది చేసినా 2 కొబ్బరి చిప్పలు పెట్టి ఆడపిల్లనైనా ఎవరినైనా పిలవటం అలవాటుగా. అంత అద్భుతమైన కొబ్బరిని మనం సంక్రాంతికి నోముకుంటే చాలా మంచిదండి. ఏం లేదండి, ఇట్లా మంచి సమానంగా ఉన్న కొబ్బరి చిప్పలు 13 తీసుకొని మధ్యలో గౌరమ్మని పెట్టుకొని ఒక కొత్త ప్లేట్ లో పెట్టుకొని ఇట్లా నోముకొని 13 ఒక్కళ్ళకైనా ఇవ్వచ్చు, తలా 2 అయినా ఇవ్వచ్చండి.
ఈ నోము అయితే చాలా ఈజీ, అందరికీ ఉపయోగపడే నోము. మనం ఏయో ఇస్తాయి అక్కడ పక్కన పడేసే బదులు ఇలాంటివి ఇస్తే వాళ్ళు ఎమ్మటే వాడుకుంటారు. మీరు కూడా నచ్చితే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చిందా?